రంజల్ల రాజేష్ మాదిగలకు వ్యతిరేకమా? కాదు. వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాడు. మొన్న పెట్టినటువంటి సభలో మీరు మాట్లాడినటువంటి పద్ధతి కావచ్చు, లేకపోతే ఆ సభ ఉద్దేశం కావచ్చు, మాదిగలకు వ్యతిరేకంగానే అని అన్నది అంశం. అంటే చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. నేను ఎక్కడ కూడా కనీసం ఆ స్టేజ్ మీద మాదిగలు అనే పదాన్ని కూడా ఉచ్చరించలేదు. ఎవరైతే విభజనవాదానికి విచ్ఛిన్నవాదానికి తెరలేపుతున్నారో వాళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడింది తప్ప మాదిగ సామాజిక వర్గాలని రెచ్చగొట్టడం కోసమో మాలా మాదిగలు విచ్ఛిన్నమై వాళ్ళే తన్నుకొని సావడానికి తెరలేపింది మాత్రం కాదు. ఓకే, మీరు ఒక పాట పాడారు కదా, అది మాలా రగిలే జ్వాల, ఒక్కసారి పాడరా అన్నది. మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోరా, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి, నిదర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా, నీ బానిసత్వ సంకెళ్లను తెంచుకు కదలాలిరా, బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు. మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. అంటే మందకృష్ణ మాదిగకి ఏమైనా వ్యతిరేకత ఉన్నదా ఈ పాటలో? పేర్లను ఉద్దేశించి పేర్లు పెట్టి రాయకుండా, పేర్లు పెట్టి పాడకుండా మీరు ఎవరిని టార్గెట్ చేసిరో వాళ్ళ తలిగేటట్టు రాసిరా లేదా? 100% చూపించిన కూడా చూపించిన. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మందకృష్ణను చూపించిన, అమర ప్రసాద్ని చూపించిన, వీడియోలో విజువల్ ఇద్దరిని చూపించిన. కృష్ణన్న స్టెప్ బై స్టెప్ ఎవరెవరిని కలుస్తూ ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా చూపించిన. అంటే ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం ఒకనొక సమయంలో దేవుడి లెక్క కొలిచేటటువంటి వ్యక్తి మందకృష్ణ. మాదిగను మీరు జీరో చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే మాదిగ సామాజిక వర్గానికి యాంటీగానా లేకపోతే ప్రోగానా అని అనుకోవాలనా? మాదిగ సామాజిక వర్గానికి మొత్తం కాదు. మరోసారి చెప్తున్న క్రాంతి, మందకృష్ణ అన్న మాదిగ సామాజిక మొత్తానికి నాయకుడు కాదు. ఎంఆర్పిఎస్కి నాయకుడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి నాయకుడు. ఒకవేళ మాదిగ సామాజిక వర్గాలందరికీ అన్ననే నాయకుడు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఎట్లా వచ్చారు? విశారదన్ మహారాజ్ గారు ఎట్లా వచ్చారు? టీఎంఆర్పిఎస్ వంగపల్లి శ్రీనివాస్ అని ఎట్లా వచ్చిండు? యాతాకుల భాస్కర్ అని ఎట్లా వచ్చిండు? మేడి పాపన్న ఎట్లా వచ్చిండు? వీళ్ళందరూ గాలి వినోద్ కుమార్ సార్ ఎట్లా వచ్చిండు? ఇఫ్ ఆయన ఒక్కడే ఆ సమాజానికి లీడర్ అయితే ఈ మిగతా 5-6 ఎదిగే వాళ్ళు కాదు కదా. సో అన్న ఎంఆర్పిఎస్కి నాయకుడు, అందుకే మీరు వ్యతిరేకిస్తారు అంతేనా? నేను ఎంఆర్పిఎస్కి కూడా వ్యతిరేకించలేదు. నేను ఇప్పుడే కాదు, 7-8 సంవత్సరాల క్రితం కూడా నేను రిజర్వేషన్ పోరాట సమితికి నేను మద్దతుగా ఉన్నా. ఈనాడు కూడా మాల సభలలో నిలబడి కూడా ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలని మాట్లాడినటువంటి వ్యక్తిని నేను. మొన్న సభలో మీరు చెప్పిన వర్గీకరణ జరగాలి, నల్గొండ సభలో మాట్లాడిన, ఖమ్మం సభలో మాట్లాడిన, ఏబిసిడి మాలల సింహగర్జన సభలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని మీరు చెప్పిరా? భారత రాజ్యాంగ ప్రకారమైన ఏబిసిడి వర్గీకరణ జరగాలని 100% చెప్పినా. మళ్ళా భారత రాజ్యాంగ ప్రకారం ఏందన్న? దట్ ఈస్ ద రీజన్. 2004లో తీసుకొచ్చారు ఏబిసిడి వర్గీకరణ. 6లోనే పోయిందా పోలేదా? మన భారతదేశం ఏ సందర్భంలోనైనా కాన్స్టిట్యూషనల్గానే బ్రతకాలి, అదే మనకు ప్రధానం. ఈ విషయము మీ వీడియో ద్వారా అయినా సరే మన మాదిగ సామాజిక వర్గంలో అబద్ధాలు నమ్ముతున్న వాళ్ళకు నివృత్తి కావాలని కోరుకుంటా ఉన్నాను. రాజ్యాంగం అంటే అందరూ సమానంగా బ్రతకాలా, ఈ దేశంలో వాటాదారులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాటా వాళ్ళకు చెందాలని రాజ్యాంగం చెప్తా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కేంద్రానికి మాత్రమే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 341 ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు ఆ హక్కుని ఇవ్వకండి, కేంద్రం మాత్రమే ఉండాలి, రాష్ట్రం బిల్లు చేసి పంపాలి. ఇక్కడ మాదిగ సామాజిక వర్గాలకి, బుడగ జంగాలకి, బేడ బుడగ జంగాలకి, సింధులకి, గుర్రప్పమల్లోళ్ళకి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒకవేళ అది జరిగితే ఆ స్టేట్మెంట్ని వాళ్ళు పైనకు పంపితే పార్లమెంట్లో 2 ఉభయ సభలలో దళిత ఎంపీలందరినీ కూర్చోబెట్టి చర్చిస్తారు. అప్పుడు ఏం చేస్తారు, భారతదేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు నిజమే ఇది మళ్ళీ వేరే వాళ్ళతో కాదు, గుర్తుపెట్టుకోండి, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ నుంచి పార్లమెంట్లోకి ఆహ్వానం చేయబడ్డటువంటి ఎంపీలతోని వాళ్ళు మాట్లాడి ఆ సామాజిక వర్గాలకు జరుగుతుంది అన్యాయం అని చెప్పేసి అక్కడ రాష్ట్రంలో సగం మంది మరి అట్లా మాట్లాడితే ఈడ తెలంగాణలో మాలలు అడ్డుకుంటున్నారు, ఆంధ్రాలో మాలలు అడ్డుకుంటున్నారు అని అన్నారు. ఈ దేశంలో అత్యధికంగా మాదిగలు ఉన్నటువంటి రాష్ట్రాలు 3. 1 ఉత్తరప్రదేశ్, 2 బీహార్, 3 మధ్యప్రదేశ్. నేను చెప్పినటువంటి సగం రాష్ట్రాల వాళ్ళ ఆమోదం తెలపాలి కదా. ఈ ముగ్గురు ఈ అత్యధికంగా మాదిగలు ఉన్నటువంటి 3 రాష్ట్రాల వాళ్ళే దాన్ని అపోజిట్ చేస్తారు. ఎందుకు? అక్కడ మాదిగలు అధికంగా ఉన్నారు కాబట్టి మా హక్కులు కోల్పోతామని చెప్పి. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అన్న పోరాటం ఏంది?
తెలంగాణ వాళ్ళలో ఆంధ్ర లోపల ఉన్నటువంటి వాళ్ళకు అభ్యున్నతి రావాలని చెప్పేసి దాన్ని మేము కాదంటలేము. ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తిగా రెంజల్ రాయస్ అయితే అసలే కాదన్నాడు. ఓకే, అంటే జనప్రాతిపాదికన చేయాలి రిజర్వేషన్ల అమలు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఆ మ్యాండేట్ మనకు కనిపించింది. ఇప్పుడు నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరగకపోతే, ఒకవేళ జరిగితే నష్టం ఎవరికి లాభం ఎవరికి అంటే ఖచ్చితంగా ఏ ప్రజలైతే అవకాశాలకు దూరంగా ఉన్నారో వాళ్ళకి 100% న్యాయం జరగాల. 100% న్యాయం జరగాల. నీకో మాట చెప్తాను, 1931లో మాత్రమే ఈ దేశంలో కులగణన జరిగింది. మళ్ళీ చెప్తున్నా, బిఫోర్ ఇండిపెండెన్స్ 1931లో మాత్రమే జరిగింది. ఇప్పటి వరకు జరగలేదు. ఎట్లా మాలలు తక్కువ ఉన్నారని ఏ లెక్క ప్రకారం, ఏ ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం చెప్తారు క్రాంతి? నాకు అర్థం కాదు. మాలలు, మాల ఉపకులాలు